చట్టమే శిక్షించాలి, దేవుడే దండించాలి. చట్టము దేవుడు ఒకటే. బాబు సత్యం, స్కూల్ కి టైం అవుతుందిరా. ఏమండి, వాడి సంగతి కాస్త చూడండి. తప్పుకో తహసీల్దార్. బాయ్ అమ్మా, టాటా. ఇదిగో జాగ్రత్త. బాయ్ బాయ్. ధైర్యం ఎక్కువే. సొంత ఊరు పులివెందులు కదా, అది పొగరు. ఏట్లో ఇసుక ముట్టుకోకూడదని బెదిరించావట. మా వాళ్ళు చెప్పారు. ఒకసారి చెప్తే అర్థం కాదా? ప్రజలు నాశనం అయిపోతారు. ఏరు పల్లం అయితే ఊరు మునిగిపోతుంది. ఇచ్చిన డబ్బు తీసుకో, లేదా మూసుకో. నేనే ఆ పని చేస్తా. ఏం పీకుతావో చూస్తా. ఇసుకలో పార దిగిందో నువ్వు వెళ్ళేది జైలుకే. అమ్మా అమ్మా, ఏంటి? అయ్య గారిని దారుణంగా కొట్టి చంపేశారమ్మా. అమ్మా ఏమైందమ్మా? అమ్మా, అయ్యో అమ్మగా కొట్టారు. ఏంటమ్మా, ఏమైంది? ఏమైందమ్మా? సత్యం వస్తున్నాడ్రా. ఈ పరిస్థితిలో ఇన్ని చూస్తే భయపడిపోతారా? ఎవరైనా పట్టుకోండిరా, పట్టుకోండి. పాపం అయ్యగారు పోయారన్న వార్త వినగానే అమ్మగారి కాలు పడిపోయింది. నీతి నిజాయితీలకు మారు పేరైన ఈ గారిని ఇలా అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారే. తహసీల్దార్ గారు చెప్పిన వాడిని ఊరికి వదలకూడదు. హత్య చేసిన బావని కాపాడడానికి బామ్మర్తో వచ్చాడ్రా. ముందు ఈయన్నేసేయాలరా. తాట తీస్తా. ఇన్స్పెక్టర్ ప్రతాప్ రుద్ర. ఎక్కడికి బయలుదేరారా? ప్రతాప్ వద్దు, ప్రతాప్ వద్దు, నా మాట విను. తమ్ముడు, అరవద్దు. ఇది పోలీస్ స్టేషన్. నీ మొగుడు కట్టించిన ఇల్లు కాదు. నీ బిడ్డకి చిన్న దెబ్బ తగిలితే ఎంత కంగారు పడతావు? ఒక నెత్తురు చుక్క చూస్తే ఎంత విలవెలలాడిపోతావు? వీడు తహసీల్దార్ తలని పారతో చెక్కి చంపేశాడు. తలబద్దలై మెదడు బయటకొచ్చి గుడ్లు పొడుచుకొచ్చి గుండె బద్దలవుతోందక్క. ఎంత నిజాయితీపరుడో తెలుసా? ఆ పరిస్థితుల్లో ఆయన చూసినప్పుడు కట్టుకున్న భార్య కన్న బిడ్డ ఎంత విలవెలలాడిపోయింటారు. ఆయన అలా చూసేసరికి ఆమె కాళ్ళు చేతులు పడిపోయాయి. ఎంత కసుంటే 12 ఏళ్లకే వీడిలా కత్తి పట్టుకొని చంపడానికి బయలుదేరుంటాడు. పడేండ్రా. కత్తి పట్టగానే మీరందరూ ఫ్యాక్షనిస్టులం అనుకుంటున్నారా? తాట తీస్తా. నమ్మకం ఉండాలి. దేవుణ్ణి నమ్మినట్టే చట్టాన్ని నమ్మాలి, పోలీసుల్ని నమ్మాలి. వాణ్ణి నరికేస్తే నీ తండ్రి తిరిగి వస్తాడా? రైట్. పోయిన మీ నాన్న ప్రాణం తిరిగి వస్తుందా? ఈ ఆవేశం ఒక్క క్షణం, వాడి ప్రాణం మాత్రం పోదు. దాంతోపాటు నీ జీవితం, నీలో ఉన్న మానవత్వం, మీ నాన్న నీ భవిష్యత్తు గురించి కన్న కలలు అన్నీ నాశనమైపోతాయి. చట్టమే శిక్షించాలి, దేవుడే దండించాలి.
చట్టము దేవుడు ఒక్కటే. అర్థమైందా? బతికి సాధించు. మీ నాన్నలా నిజాయితీగా బతికి సాధించు. వెళ్ళి మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో. వీడి సంగతి నేను చూసుకుంటాను. నాన్న, అయ్యప్ప కొండకెళ్లే ముందు ఇంట్లో ఒకరు మాల వేసుకున్నా ఇంటెల్లిపాది నియమనిష్టలతో ఉంటారు కదా. పోలీసు వాడి కుటుంబము అంతే నాన్న. నీతి నియమాలతో నిజాయితీగా బతకాలి. ఎందుకంటే చట్టము దేవుడు ఒక్కటే. పిచ్చోడు సార్ వాడు. పిచ్చోళ్ళ నన్ను అరెస్ట్ చేశాడు. ప్రతాప్ రుద్ర, ఎక్స్ పోలీస్ మ్యాన్. గుంటూరులో 3 ఏళ్లు, వైజాగ్లో 3 ఏళ్లు, తిరుపతిలో 4 ఏళ్లు, కడపలో 5 ఏళ్లు. సీఎం దగ్గర అవార్డు, పీఎం దగ్గర రివార్డు. నా 15 ఏళ్ల సర్వీసులో ఒక్క బ్లాక్ మార్క్ లేకుండా నిజాయితీగా బతికిన పోలీస్ ఆఫీసర్ని సార్ నేను. నన్ను పట్టుకొని పోలీస్ ఆఫీసర్ అయితే నువ్వెందుకు ఉద్యోగం వదిలేసావని అడుగుతారు. అవును సార్, వదిలేశాను. కళ్ళు తెరిస్తే క్రిమినల్స్ మొహమే చూడాలి. శవాన్ని చూడడానికి వచ్చిన బంధువుల ఇబ్బంది పడుతూ డ్యూటీ చేయాలి. ప్రతిరోజు దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలే మమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి. చూసి విసిగిపోయాను సార్. నచ్చలేదు, అసలు నచ్చలేదు. ఆశపడి సాధించిన ఈ పోలీస్ ఉద్యోగంలో ఇమడలేకపోయాను. మంచి వాళ్ళను కూడా వంకర చూపులు చూసే ఈ పోలీస్ బుద్ధి నాకు నచ్చలేదు. మరి ఆ సమయంలో సంఘటన జరిగిన ప్రదేశంలో నువ్వెందుకున్నావు అని అడుగుతారు. అదే కదా, అదే సార్ నేను అడుగుతున్నాను. సంఘటన జరిగిన ప్రదేశానికి నేనెప్పుడు వచ్చాను? ప్యాసింజర్స్ లిస్ట్లో నా పేరుందా? లేకపోతే నా పాకెట్లో పోలీసులకి ఫ్లైట్ టికెట్ దొరికిందా? ఎయిర్పోర్ట్లో ఎంతో మంది ప్యాసింజర్స్ ఉన్నారు. వాళ్ళలో ఒక్కడైనా నేనే హంతకుడని గుర్తుపట్టి వీళ్ళకి చెప్పాడా? ఏ ఆధారం లేదుగా. అక్కడ ఎవడో ఏదో చేశాడట. వీళ్ళేం చేసి ఉండాలి? 1, అక్కడ ఉన్న వాళ్ళని విచారించాలి. 2, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించాలి. 3, చాక్ పీస్తో మార్క్ చేయాలి. 4, పోలీస్ కుక్కల్ని పిలిపించి వాసన చూపించి పంపించాలి. వీళ్ళు చేయలేని పని ఆ కుక్కలైనా చేసుండేవి కదా. మనశ్శాంతిని వెతుక్కుంటూ గుడికి వెళ్తున్న నా మీద దూకి పట్టుకొని సంకెళ్ళు వేసినంత మాత్రాన నేను హంతకుడినైపోతానా? చెప్పండి సార్. నల్లకోటు వేసుకున్న మిమ్మల్ని సంబంధం లేని కేసులో ఇరికించి కోర్టుకిచ్చి బోనెక్కిచ్చి అడ్డమైన ప్రశ్నలేస్తే మీకు ఎలా ఉంటుంది? గుండె మండిపోతోంది సార్. ఈ కేసుకు సంబంధించి పోలీసులచే నేరం ఆరోపించబడ్డ ప్రతాపరుద్ర నేరస్తుడు అనేందుకు ఎటువంటి సాక్ష్యాలు లేవు. అలాగే సంఘటన జరిగిన ప్రదేశంలో ప్రతాపరుద్ర ఉన్నాడన్నది ఆధారం కాదు. రిమాండ్లో ఉంచి విచారించాల్సిన అవసరం గాని కారణం గాని లేనందువల్ల ప్రతాపరుద్రకి బెయిల్ మంజూరు చేస్తున్నాను. ఎందుకు బెయిల్? సారీ సార్, ఎందుకు సార్ బెయిల్? నాకొద్దు సార్. విచారణకి సహకరించాలి. పొద్దునో సంతకం, సాయంత్రం సంతకం. ఏదైనా ఊరు వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఏ ఊరికి ఎన్ని రోజులు, ఎందుకు, ఎప్పుడు అని అడ్డమైన సంజాయిషీలు ఇవ్వాలి. ఎందుకు సార్ బెయిల్? 15 సంవత్సరాల సర్వీసులో సంపాదించుకున్న పేరు మొత్తం 15 నిమిషాల న్యూస్తో సర్వనాశనం అయిపోయింది. రిమాండ్లో పెట్టండి. 14 రోజులు రిమాండ్లో పెట్టండి. పోలీసుల్ని సమగ్ర విచారణ జరపమని ఆదేశించండి. మంచివాణ్ణైతే బయటికి పంపండి. నేరస్తుడిని రుజువైతే లోపల పెట్టండి. ఈ కేసుకు సంబంధించి నేరం ఆరోపించబడ్డ ప్రతాపరుద్ర బెయిలు తీసుకోవడానికి నిరాకరించినందువల్ల అతన్ని 14 రోజులు రిమాండ్లో ఉంచి విచారించవలసిందిగా కోర్టు ఆదేశించడమైనది. రా సత్యం, రా. సిటీలో ఎన్ని పోలీస్ స్టేషన్స్, ఎంతమంది పోలీసులున్నారు? ఒక్కడైనా రాగలిగాడా నా దగ్గరికి? ఎవడూ ముట్టుకోలేని నిప్పురా ఈ ప్రతాపరుద్ర, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. తెలుసు, చట్టమే శిక్షించాలి, దేవుడే దండించాలి. ఇది మీరు చెప్పిన మాటే. నేను మర్చిపోలేదు. మిమ్మల్ని చూసాకే నాకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న కోరికే పుట్టింది. పోలీస్ ఆఫీసరే? పోలీస్ ఆఫీసరై ఏం పీకుతావు? ఒక వెంట్రుకు కూడా పీకలేవు. చట్టం చచ్చిపోయింది, దేవుడు చచ్చిపోయాడు. ఐపీఎస్, ఒక మాట చెప్తాను విను. నువ్వు కళ్ళారా చూసావుగా ఓ హత్య.
అది చేసింది నేనే. అంతకుముందు చచ్చారే 2 మంత్రులు, వాళ్ళని చంపింది నేనే. ఏం చెయ్యగలరు నువ్వు గాని నీ డిపార్ట్మెంట్ గాని? ఆశ్చర్యంగా ఉందా? నాకు ఆనందంగా ఉంది. ఆపండి! ఎందుకు ఈ కసి? ఎలాగున్న మనిషి మీరు? ఎలా చూశాను మిమ్మల్ని? మా నాన్న చచ్చిపోయిన రోజున ఆయన కంటే ఎక్కువగా మీ గురించి ఆలోచించాను. కిరాయికి కూని చేసేవాడిని కూడా క్షమించొచ్చు. ఒక పోలీస్ ఆఫీసర్ అయి మంత్రుల్ని మర్డర్ చేసి మజా చేస్తావా? ఆపరా! మంత్రులట? ఎవర్రా మంత్రులు? నా సర్వీసులో ఎంతమంది క్రిమినల్స్ని చూసుంటాను. దొంగతనం చేసేవాళ్ళు, మంచివాళ్ళగా మారిన వాళ్ళు, కూనీలు చేసి లోపలుండేవాళ్ళు. వాళ్ళెవరి గురించి నాకు బాధ లేదు. వేశ్యలా ఉంటే చంపేవాణ్ణి కాదు. కానీ దేవాదాయ శాఖ మంత్రి పోయింది. ఏంటలా చూస్తున్నావు? గుంటూరులో 40 మంది అమ్మాయిలు పెట్టుకుని కంపెనీ నడిపిన వ్యభిచారి మంజువాణి ఈ రోజు మంత్రి చంద్రమతి. దాని చేతులతో గుళ్ళో కుంభాభిషేకం, అందరం దన్నాలు పెడుతున్నాం. కర్మ కర్మ. ఎన్నిసార్లు దాన్ని కుక్కల లాక్కెళ్ళి కోర్టులో నిలబెట్టాను. వాడబ్బా కడపలో దొంగసారా కాచే గుడిసేటి గురవయ్య ఈ రోజు విద్యాశాఖ మంత్రి మహదేవయ్య. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం సారా కంపు. అక్షరం ఒక్క రాని నిస్సాని నా కొడుకు. వాడి సారథ్యంలో మన పిల్లలు చదువుకోవాలా? చదువుల తల్లి సరస్వతి తట్టుకుంటుందేమో గానీ నేను తట్టుకోలేకపోయాను. పేల్చేశాను. శరీరం చిన్నాభిన్నమైపోయింది. చంపేశా. ఆ పుణ్యకోటిని కూడా చంపేశా. తరిమి చంపా. రే సత్యం, నేరస్తుల్ని శిక్షించాల్సిన చట్టం ఇప్పుడు సక్రమంగా లేదురా, అక్రమంగా ఉంది. అలాంటి లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి ఈ బఫూన్ వేషం ఒకటి విప్పేశా. చేవలేని ఈ కాకి చొక్కాని విప్పి పారేశా. మనం పట్టుకున్న క్రిమినల్సే మనల్ని పాలిస్తూ ఉంటే మనలో చలనం రాదా? పోలీస్ రక్తం ఉడికిపోదా? రే సత్యం, ఇప్పుడు నేను చేస్తున్నది సర్వీసేరా. ఎన్కౌంటర్, పొలిటీషియన్స్ ఎన్కౌంటర్. కమిషన్ లేదు, విచారణ లేదు, డైరెక్ట్ గా చావేరా. చేసిన హత్యల్ని సమర్థించుకుంటున్నావా? తప్పు చేసిన వాడిని తక్షణమే మూసేసి చట్టం పవర్ ఏంటో చూపించే దమ్ము లేక ఉద్యోగం వదిలేసి ఊరి మీద పడి హత్యలు చేసే మీకు మాట్లాడడానికి కూడా అర్హత లేదు. పోరాటంలో ఓడిపోయిన పోలీసు వాడివే నువ్వు. ఓడిపోయిన పోలీసు వాడిని